హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అత్త కోడల వ్లాగ్. రేపు మా పిన్ని వాళ్ళు మా అత్త వాళ్ళు మంత్రాలయము ఇంకోటి కసాపురము పోతున్నారు. దానికోసం స్నాక్స్ పితిక్బాయలు మిక్చర్ చేస్తున్నారు. అది ఎలా చేస్తారో చూసేయండి. ఇప్పుడైతే వెళ్తున్నారు. రేపు మార్నింగ్ 5కి వెళ్తున్నారు మంత్రాలయమును కసాపురంకి. అత్తయ్య వాళ్ళు పిన్ని వాళ్ళు వదిన వాళ్ళు వెళ్తున్నారు. అందుకోసం స్నాక్స్ పితిక్బాల మిక్చర్ చేసుకుంటున్నారు. పచ్చి పితిక్బాలు ఉంటాయి కదా, అంటే ఒత్తుతారు. ఆంధ్ర సైడ్ అయితే, ఇప్పుడు అనంతపూర్ ఆ సైడ్ అయితే తెలియదు పితిక్బాల్ అనేది. కర్ణాటక సైడ్ ఇక్కడ పెనుగొండ, ఇక్కడ హిందూపూర్ అక్కడ సైడ్ అయితే మొత్తం అందరికీ తెలుస్తాయి. మా పుట్టింటి వాళ్ళకైతే అస్సలు తెలీదు. ఇలా అయితేనే దాన్ని ఒత్తుకొని పితిక్బాల్ అంటారు. దీనితో ఇలా మిక్చర్ చేసుకుంటారని ఫస్ట్ టైం వింటున్నాను ఇక్కడ వచ్చినాక. ఇదైతే మా పిన్ని వాళ్ళ మమ్మీ నేర్పించారంటగా. వాళ్ళు మదిగిరిలో ఉంటారు. ఇవైతే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అప్పుడు తీసేసుకొని పక్కకి దాంట్లోకి శనగిత్తనాలు, తర్వాత అటుకులు వేసుకొని కొంచెం కారం పొడి, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం మిక్చర్ టైప్ ఉంటాయి, కరివేపాకు అవి కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేనాక తీసేసుకోవాలి పక్కకి. ఇప్పుడైతేనే మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ టిఫిన్ తినడానికి ఆగారు. టిఫిన్ అందరూ దోశ చెప్పారు. టిఫిన్ ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతేనే మా బుజ్జమ్మను హాయ్ చెప్తుంది. బుజ్జమ్మ బాయ్ చెప్తున్నాను. మా బాబాయ్ పెద్ద కూతురు, మొన్న అయితే చిన్న కూతురుని చూపించాను. ఆ పాప అయితే పెద్ద పాప. ఇక్కడైతేనే అక్కడ రోడ్ సైడ్ ఆగి టిఫిన్కి అయితే ఆగారు. అందరికీ దోశ ఆర్డర్ చెప్పుకున్నారు. ఇప్పుడైతేనే మా బాహు తిని సూపర్ అని చెప్తాడు. చాలా యాక్టివ్గా ఉంటాడు యూట్యూబ్ అంటే. నాకంటే చాలా ఇష్టము మా బాహుకి యూట్యూబ్ అంటే. ఇక్కడ తిని సూపర్ అని చెప్తాడు చూడండి. ఇప్పుడు ఎప్పుడైతేనా వాళ్ళ మామ చెప్తాడు సూపర్ అని. ఈ వీడియోలో అయితేనా మా బాహు చెప్పాడు. అందరూ దోశ తీసుకున్నారు. చాలా బాగుందంట దోశ. హోటల్ పేరు అయితే అడగడం మర్చిపోయినాను. ఇప్పుడైతేనా మంత్రాలయంలో దిగేశారు. మంత్రాలయంలో చాలా అంటే చాలా బాగుంటాయి. అక్కడ అన్ని ఫొటోస్ అంతా చుట్టూ కట్టింటారు కదా, అవన్నీ చూపించేస్తున్నారు. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నారు అందరూ. చాలా అంటే చాలా బాగుంటుంది. రాఘవేంద్ర స్వామికి వెళ్ళారు అందరూ. మీలో కూడా ఎవరైనా రాఘవేంద్ర స్వామికి ఈ మంత్లో వెళ్ళింటేనా కామెంట్ చేయండి నాకు, ఎన్నిసార్లు వెళ్ళారు అనేది. నేనైతే ఇంకా ఒక్కోసారి కూడా వెళ్ళలేదు. మా అత్తయ్య వాళ్ళు అయితే ముందే వెళ్ళారంట. నేను వెళ్ళాలనుకున్నాను, కుదరలేదు. అందుకోసం వాళ్ళు వెళ్ళారు. చూడండి, చాలా చాలా మంచి మంచి బొమ్మలు ఉన్నాయి చుట్టుపక్కలంతా. ఇప్పుడైతే లోపలికి వెళ్తారు. లోపలైతే నాట్యం చేస్తుంది ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి. ఎంత బాగా చేస్తుందో అదన్నీ చూస్తున్నారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంతా నాట్యం చేస్తారంట. అక్కడ భరతనాట్యము చిన్న అమ్మాయి చేస్తుంది. ఇప్పుడైతేనా ఎంత బాగా చేస్తుందంటే అంత బాగా చేస్తుంది చిన్న పాప. ఈ పాప తర్వాత అక్కడ పెద్దవాళ్ళు కూడా వచ్చి డ్యాన్స్ చేశారు. చాలా మంచిగా చేశారు. చూడండి ఎంత బాగా చేస్తున్నది పాప. ఇంట్లో చిన్నప్పటి నుంచే ఇలా చేపిస్తే చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బాగా నేర్చుకుంటారు. ఎంత బాగా చేస్తున్నారు ఆ అమ్మాయి. ఎంతమంది చూస్తారు అట్లా చేస్తే అట్లాంటి చోట. ఇప్పుడైతేనా అందరూ పెద్దవాళ్ళు వచ్చి చేస్తారు నాట్యము. ఈ వీడియో అంతా చూసేయండి ఫ్రెండ్స్. ఇంక ఇదైతే భరతనాట్యము. తర్వాత వేరే గుడికి కూడా వెళ్ళారు. ఆ గుడి నేమ్ మర్చిపోయాను నేను. తర్వాత కసాపురంలో వీడియో తీసుకోలేదంట. దానికోసం దాన్ని యాడ్ చేయలేదు. ఇప్పుడైతేనే మీరు ఈ వీడియో అంతా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు లైక్ చేయడం వలన చాలా చోట్లకి వీడియో అనేది వెళ్తుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో ఇంకా ఎవరితోన్నా సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ అన్నీ ఇంకా పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.